హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఒక హోటల్లో నకిలీ రిపోర్టర్ల కలకలం రేగింది. గవర్నర్ కార్యక్రమానికి వచ్చిన ఒక గుర్తు తెలియని వ్యక్తి ఏకంగా 8 జాతీయ మీడియా సంస్థల నకిలీ లోగోలతో పట్టుబడ్డాడు. అసలు జాతీయ మీడియా ప్రతినిధులు అతన్ని గుర్తించి పట్టుకున్నారు. వెంటనే అతన్ని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారంపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హోటల్ వద్ద భారీగా మీడియా ప్రతినిధులు గుమికూడారు. గవర్నర్ పాల్గొన్న ఒక ఈవెంట్ కు నకిలీ ఐడీలతో వచ్చిన ఒక వ్యక్తిని నేషనల్ మీడియా రిపోర్టర్లు పట్టుకున్నారు. అతడి వద్ద ఏకంగా 8 జాతీయ మీడియా లోగోలు ఉన్నట్లు గుర్తించారు. అతడు దేనికోసం ఇలా చేశాడనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాట్లాడా మా సార్ ఢిల్లీ నుంచి మాట్లాడిపిస్తుంది. మాట్లాడా మా సార్ ఢిల్లీ నుంచి మాట్లాడు. ఒక హోటల్లో నకిలీ రిపోర్టర్లు ఉన్నట్లు తెలుస్తుంది. జాతీయ మీడియాకు సంబంధించిన లోగోస్ కి సంబంధించి అతని దగ్గర 8 ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ రెడ్డి తెలుసుకుందాం. దుర్గేష్, చెప్పండి, గవర్నర్ పాల్గొనే కార్యక్రమంలో ఒక రిపోర్టర్, అది నకిలీ ఐడితో నకిలీ లోగోస్, జాతీయ మీడియాకు సంబంధించి 8 లోగోలు పట్టుకుని రావడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? దీనికి సంబంధించి అసలు పోలీసులు ఏమంటున్నారు? సైబరాబాద్ కమిషనర్ లో ఆవాస హోటల్లో జరుగుతున్నట్టు ఒక కార్యక్రమం ఏదంతా దాంట్లో గవర్నర్ కూడా పాల్గొనడం జరిగింది. గవర్నర్ స్పెషల్ ప్రోగ్రామ్. గవర్నర్ ప్రోగ్రామ్ లో గుర్తు తెలియని ఒక వ్యక్తి కూడా దాదాపు ఎవరికి అనుమానం రాకుండా 8 లోగోలు ఎన్డీటీవీ, ఏఎన్ఐ సంబంధించినటువంటి ఏదైతే నేషనల్ ఛానల్స్ ఉన్నాయో ఆ నేషనల్ ఛానల్స్ లోగోస్ పట్టుకొని డైరెక్ట్ గా లోపలికి రావడం జరిగింది. పోలీసులు కూడా అతను మీడియా అనే చెప్పడంతో ఐడి కార్డు చూపించడంతో లోపలికి పంపించిన పరిస్థితి ఉంది. అక్కడ ఒక్కసారి లోగోలు కనిపించడంతో అదే ఒరిజినల్ రిపోర్ట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఒక్కసారి చూసినట్టు నేపథ్యంలోనే ఒక్కసారి పోలీసులకు సమాచారం అయితే పోలీసులు గట్రా చేరుకొని ఆ వ్యక్తిని కూడా యువకుని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అక్కడ ఢిల్లీ నుంచి వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళేసి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఇదంతా కూడా ఒక హైదరాబాద్ నగరంలోని ఒక నకిలీ ఫేక్ రిపోర్టర్స్ చాలా మంది ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఇది తెలుగు ఛానల్స్ లో కూడా కొంతమంది రిపోర్టర్స్ కూడా మైకులు ఏదైతే లోగోలు ఉన్నాయో ఫేక్ లోగోలు తీసుకొని బెదిరింపులకు పాల్పడ్డటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. వాళ్ళపైన కూడా కేసులు అయినటువంటి. కానీ ఇప్పుడు ఏకంగా నేషనల్ మీడియా ఏదైతే లోగోస్ పట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి మరి ప్రస్తుతం అయితే పోలీసు అదుపులో ఉన్నారు. పోలీసులు కూడా వాళ్ళని విచారణ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడెక్కడ ఎవరినైనా బెదిరింపులకు పాల్పడరా, పోలీసులను బెదిరించడం కానీ లేకుంటే ఇతర వ్యక్తులను ఎవరైనా రాజకీయ నేతలు కానీ లేకుంటే ఎవరైనా ఫేక్ ఎవరు ఉంటారో వీళ్ళని ఎవరైనా బెదిరింపులకు పాల్పడరా ఏ పైన ఎటువంటి కేసులు గతంలో కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. అంతా కూడా నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి ఈ మైకులు పట్టుకోవడం మాత్రము ఇది ఒక దారుణమైన ఘటన అని చెప్పి. ఎందుకంటే ఎవరికి అనుమానం, ఎందుకంటే తెలుగు మీడియా అంటే అక్కడ ప్రతి ఒక్కరు ఉంటుందా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది కనుక అట్లా కాకుండా డైరెక్ట్ గా 8 మైకులు పట్టుకొని రావడం చూస్తే అసలు ఎవరు కూడా గుర్తించలేకపోయారు. ఎందుకంటే ఆయన తయారైనటువంటి డ్రెస్ కోడింగ్ అని అవన్నీ కూడా నేషనల్ రిపోర్టర్స్ ఏ విధంగా ఉంటారో అదే రీతిలో ఢిల్లీలో ఉన్నటువంటి కోడ్ అట్లా ఏదైనా అదే విధంగా ఎవరికి అనుమానం రాలేదు. తను బొట్టు పెట్టుకున్నాడు కానివ్వండి, తను వేసుకున్నట్టు వాస్కోట్ కానివ్వండి, ఇవన్నీ చూస్తే పోలీసులు కూడా అనుమానం రాలేదు. పోలీసులు కూడా అసలు ఎవరైతే అక్కడ ఉన్నాడో ఫేక్ రిపోర్టర్ అని చెప్పి గుర్తించారో ఒరిజినల్ రిపోర్ట్స్ ఎవరో చెప్పడంతోనే పోలీసులకు అనుమానం వచ్చింది. అప్పుడు పోలీసులు చెప్తే మాత్రం అదుపులో తీసుకోవడం జరిగింది. అంతకుముందు ఎందుకంటే మైకులన్నీ తీసుకొచ్చారంటే వాళ్ళ రిపోర్టర్స్ కనుక రాలేని పక్షంలో ఉంటే ఒక వీడియో తీసి అందరికీ ఇస్తాననే ఉద్దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే లోకల్ గా ఉన్న కొంతమంది రిపోర్టర్స్ లేనప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి గతంలో ఢిల్లీలో కూడా జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి రిపోర్టర్స్ లేకపోతే మైకులు పంపడమా లేకుంటే కోఆర్డినేషన్ చేసుకుంటారు. అట్లాంటిదని అనుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే అసలు ఫేక్ రిపోర్టర్ని తెలియకుండా ఒక్కసారి అవాక్ అయినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పుడు పోలీసు అదుపులో ఉన్నాడు. దానిపైన విచారణ చేసి కేసు నమోదు చేస్తానని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఎందుకు వచ్చాడు? వాళ్ళు కేవలం ప్రోగ్రామ్ కోసమే వచ్చాడా లేకుంటే ఎవరైనా టార్గెట్ చేసానికి వచ్చారా? ఎందుకు వచ్చాడు? ఆయన దగ్గర ఏమన్నా మరణ ఆయుధాలు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన ఫోన్ కూడా స్వాధీనం చేసుకుంది. ఆ ఫోన్ లో ఎవరెవరితో మాట్లాడినటువంటి రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇతను నకిలీ అని నేషనల్ మీడియాకు చెందినటువంటి ఒక రిపోర్టర్ పట్టుకోవడం వల్ల ఇప్పుడు ఈ విషయం అయితే బయటికి వచ్చింది. సో గతంలో కూడా ఇలా ఏమైనా జరిగి ఉండొచ్చు అని చెప్పి ఏమైనా అంటూ ఉన్నారా? గతంలో చాలా సందర్భాల్లో కూడా
ఇక్కడ తెలుగు ఛానల్ రిపోర్టర్స్ అక్కడ ఉన్నప్పటికీ కూడా కొంతమంది వచ్చి ఇక్కడ ఎవరైతే గుర్తుపట్టని పరిస్థితులు ఉంటే వాళ్ళు మామూలుగా వెళ్ళిపోతారు. లేకుండా గుర్తుపట్టారంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర బ్యాగ్ లో మైక్ పెట్టుకొని డైరెక్ట్ గా జారుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు నేషనల్ మీడియా వాళ్ళు తక్కువ ఉంటారు హైదరాబాద్ లో, ఎందుకంటే ఆల్రెడీ ఒక రీజనల్ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక రిపోర్టర్ మాత్రమే ఇక్కడ ఉంటారు అంతే. వాళ్ళకి సంబంధించినటువంటి రిపోర్టర్స్ ఎక్కువగా ఉండకపోవడం తన వాళ్ళకి తెలుసు, అంటే ఏ రిపోర్టర్ ఎక్కడ పోతున్నాడు, అక్కడ మైక్ ఉంటుందా లేదా అనేది కూడా వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు ఉంటే సమాచారం. ఎందుకంటే వాళ్ళు ముందు ఒకసారి వచ్చి రెక్కి చేస్తారు, అక్కడ రిపోర్టర్స్ మైకులు ఎన్ని ఉన్నాయి, మైకులు ఉన్నాయా లేవా చూసుకొని వాళ్ళు మళ్ళీ బయటకు బ్యాక్ వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మైక్ తీసుకుపోయి డైరెక్ట్ అక్కడ పెట్టుకుని అక్కడ వాళ్ళే రియల్ రిపోర్టర్స్ లాగా వాళ్ళు హంగామా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అని అక్కడ ఉన్నటువంటి గిఫ్ట్గాళ్ళు కానీ లేకుంటే డబ్బులు కానీ ఏదైనా దన్నుకునే ప్రయత్నం చేస్తారు, లేకుంటే ఇంకా వాళ్ళు ఏదైనా పాల్పడే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అవసరమైతే అక్కడ ఎవరైతే వర్జన్స్ రిపోర్టర్స్ లేరో అక్కడ పోలీసులతో కానీ అందరితో కూడా చాలా మంది చేసేటువంటి పరిస్థితి ఉంటాయి. లేకుంటే మరి ఎందుకు వచ్చాడు ఇన్ని మైకులు పట్టుకొని, మరి అసలు అటువంటి బ్యాక్గ్రౌండ్ ఏందని దానిపైన ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. మాట్లాడాను